వారు ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ సొమ్ముతోని సోషల్ మీడియా ఇతర మీడియాలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వారి వ్యక్తిగత మరి వారి ప్రతిష్టని దెబ్బతీయడానికి చేస్తున్నారు ప్రచారాన్ని. డబ్బును ప్రజాధనాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా కూడా డ్యామేజ్ చేయడానికి కూడా ఖర్చు చేస్తూ ఉన్నారు. అది కూడా మన సమాచారం ఉంది, తప్పకుండా లెక్కల ద్వారా బయట పెడతాం. కాబట్టి ఈ రకంగా వారు చెప్పేదేమో రూపాయి లేదు, డబ్బులు లేవు, మేమేం చేయలేము, 100 రోజుల్లో వారి గ్యారంటీలు గాలికి పోయినాయి, వారు ఇంకా రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అరకొర చేసేసి గాలికి వదిలేసినారు, ఏమి హామీ నిలబెట్టుకోకపోగా ఈ రకంగా దుబారా ఖర్చులు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇంక రేపో మాపం మళ్ళా వెళ్ళిపోతాడని వింటా ఉన్నాం. పోతే హాఫ్ సెంచరీ అయిపోతుంది, ఇక 50 సార్లు అయిపోతుంది. ఇక అది కూడా కేవలం మన కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలవడానికి పోతున్నాడు. కానీ ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా దాచుకోవడానికి, ఢిల్లీ చుట్టుపక్కల వ్యాపారం చేసుకోవడానికి, అక్కడ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ఢిల్లీకి పోతున్నాడు తప్ప పార్టీ పని కాదు, రూపాయి తెచ్చేది లేదు నిధులు ఇక్కడికి. కాబట్టి ఆ నిధులు కూడా ఆ డబ్బులు వృధానే. చాలా స్పష్టంగా మరి అనేక మంది వారు చెప్పింది, మరి గతంలో ఇంతమందిని ఎందుకు అడ్వైజర్స్ అని చెప్పినాడు, ఇప్పుడు ఎంతమందిని పెట్టుకుంటున్నాం అధికారికంగా సలహాదారులని. కాబట్టి ప్రతి విషయంలో కూడా తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ రకంగా ప్రజాధనాన్ని ఇటు అధికారికంగా చూస్తూ ఉన్నాం, జీవోల ద్వారా ఏ రకంగా అధికారికంగా డబ్బులని లంచాల ద్వారా ఇస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. అనధికారికంగానే చెప్పనే వద్దుగా, దానికి అద్దోదుపు లేదుగా. మొన్న హర్యానా ఎన్నికలకి మన మహారాష్ట్ర ఎన్నికలకి మొత్తం సంచులు మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయినారు. ఒక వ్యాపారస్తుని వదిలిపెట్టలేదు, ఒక ఇండస్ట్రీస్ వదిలిపెట్టలేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్ల పైన పడ్డారు. స్వైర విహారం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. దోచుకుంటున్నారు, ఢిల్లీకి మూటలు తీసుకుపోతున్నారు, ఢిల్లీకి తీసుకుపోతున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు తీసేసుకోవాలి. ఇక ప్రజలు గుర్తుపెట్టాలంటే చెయ్యి సంచి గుర్తుపెట్టుకోవాలి. ఇక చెయ్యిలో సంచి మూటలు పెట్టుకుంటే పక్క మంచి ఓట్లు వస్తాయి. ఇక వాళ్ళకి ఇక చేయి గుర్తు మార్చుకుంటేనే బెస్ట్ ఏమనిపిస్తుంది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్యాగులు మోసేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అంతా తెలంగాణ ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడంతా కూడా పోటీల మీద సంచులు పోసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చెయ్యి గుర్తు తీసేసుకొని చెయ్యి సంచి గుర్తు పెట్టుకుంటే మంచి ఓట్లు వస్తాయి. మీకు ప్రజలు మంచిగా స్వాగతిస్తారు, మంచి సన్మానం చేస్తారు, మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నాకు సలహా ఇస్తా ఉన్నాను. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఖర్చును కూడా తప్పకుండా బయటికి తీసి ప్రజాక్షేత్రంలో పెట్టి తప్పకుండా భవిష్యత్తులో మీకు గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ప్రజలకు ఇచ్చినటువంటి మీరు వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి చెయ్యని పని కూడా చేస్తున్నట్టు ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్టే కాలేదు, పిల్లలు పోనే లేదు, ప్రచారం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం, బిల్డింగ్లు అయిపోయినట్టు, పిల్లలు చదువుతున్నట్టు, వాళ్ళు అయిపోయినట్టు, ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చీప్ అడ్వర్టైజ్మెంట్, ఇంత పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అసలు రైతు కూలీలకి పైసలు ఇచ్చేసామని చెప్తున్నారు, 12,000, మహిళలకు 2,500 ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఇంత అబద్ధాలు ప్రజలను తప్పుదో పెట్టించడం అనేది మాత్రం మరి ఇది తప్పకుండా మరి క్షమించరాని నేరం. ఇది ప్రజలకి పదే అబద్ధాలు చెప్పి తప్పు చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నాన్ని తప్పకుండా ఎండగడతాం. ఈ యొక్క ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజా అవసరాల కోసం వాడమంటేనేమో డబ్బు లేవంటారు, కానీ వృధాగా తమ సొంత పార్టీలకి లంచాలకి ఇవ్వడానికి మాత్రం అధికారికంగా జీవుల ద్వారా తీసుకురావడం మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి గుణపడని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సిద్ధంగా ఉంటుంది.